తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత నుండి తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కూతురు కనిమొళి వరకు చాలా మంది జైలు జీవితం గడిపారు. ఆసక్తికర విషయం ఏంటంటే జైలుకెళ్లిన మాజీ సీఎంల పిల్లల్లో కొందరు తర్వాత రాజకీయంగా ఎదిగి ముఖ్యమంత్రిగా మారారు. ఇలా జైలు జీవితం గడిపిన నాయకులు ఎవరంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. దాదాపు 5 నెలలు జైలు జీవితం తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆమెకు షరతులు కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇలా తమ పార్టీ నాయకురాలు జైలు నుండి విడుదల కావడంతో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వయంగా కవిత మిఠాయిలు పంచారు. ఇలా కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం నుండి ఇప్పుడు బెయిల్ వరకు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కవిత మాజీ సీఎం కేసీఆర్ కూతురు కావడంతో ఈ వ్యవహారంపై ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. కేసీఆర్ కూతురే కాదు, ఇప్పటి వరకు దేశంలోని అనేక రాష్ట్రాల మాజీ సీఎంల పిల్లలు కూడా జైలుకెళ్లారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలగా సంపాదించారనే ఆరోపణలతో చాలా మంది జైలుకెళ్లారు. మరికొందరి అరెస్ట్కు వేరువేరు కారణాలున్నాయి. ఏదేమైనా తండ్రుల రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న బిడ్డలను జైలుకెళ్లకుండా కాపాడలేకపోయారు. ఇలా ఇప్పటి వరకు జైలుకెళ్లిన మాజీ సీఎంల పిల్లలెవరో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు కల్వకుంట్ల కవిత. ఆమె నిజామాబాద్ మాజీ ఎంపీగా, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల పాటు కవిత భారీగా సంపాదించారని, లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పాత్ర బయటపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కామ్లో కవిత కీలక పాత్ర పోషించారంటూ ఈడీ, సీబీఐ గుర్తించాయి. దీంతో పలుమార్లు ఆమెను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు చివరకు అరెస్ట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇలాగే అరెస్ట్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ టైంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు జగన్పై ఆరోపణలున్నాయి. అయితే తండ్రి వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు రావడంతో జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై యాక్షన్ ప్రారంభమైంది. ఆయన అక్రమాస్తులపై దర్యాప్తు జరిపిన సీబీఐ 2012లో అరెస్ట్ చేసింది. చాలా కాలం ఆయన జైలు జీవితం గడిపారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కనిమొళి కూడా జైలు జీవితం గడిపారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలో ఒకటైన 2G స్పెక్ట్రమ్ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. ఆనాటి కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజాతో కలిసి ఈమె అవినీతికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. దీంతో 2011లో ఈమెను సీబీఐ అరెస్ట్ చేసింది. చాలా కాలం తీహార్ జైల్లో ఉన్న ఈమె బెయిల్పై విడుదలయ్యారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ తనయుడు హేమంత్ సోరెన్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హేమంత్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే భూ ఒప్పందాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయనను ఈడీ 2024 జనవరి 20వ తేదీన అరెస్ట్ చేసింది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 5 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన ఆయన తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇలా పలువురు మాజీ సీఎంల పిల్లలు వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఆసక్తికర విషయం ఏంటంటే జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. జార్ఖండ్ సీఎం అయ్యాక హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లారు. ముఖ్యమంత్రిగా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. చంద్రబాబు నాయుడు, జయలలిత, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జైలు జీవితం గడిపారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కొడుకు ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ 370 ఆర్టికల్ రద్దు సమయంలో గృహ నిర్బంధంలో ఉన్నారు.